హాయ్ అండి, ఇన్నర్ దిల్సే విత్ మీ అంజలిలో నా గెస్ట్ ఎవరు అని అంటే నేను మర్చిపోతానేమోని రాసుకున్నాను. ఆర్మ్డ్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తాను వివేకానంద గారు విత్ అస్ రైట్ నౌ. ముందు వెల్కమ్ చెప్పేద్దాం, ఆయన జర్నీ గురించి ఆయన మాటలను తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ ఇప్పటివరకు నేను ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ గురించి మాత్రమే చాలా వరకు ఇంటర్వ్యూస్ అయ్యాయి. ఐ మీన్ రైల్వేస్లో కూడా కొంతమంది దాని డిజిగ్నేషన్ పర్టికులర్ ఉంది, దాని పేరు ఐఆర్టీఎస్ దానికి సంబంధించి కూడా మేము కొంత తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మీరు యూఆర్ సంథింగ్ డిఫరెంట్ జోనర్లో ఉన్నట్టు నాకు అనిపించింది. ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ తర్వాత ఈ ప్రొఫెషన్లోకి వచ్చేద్దాం. షూర్, ఒకసారిగా. సో మాది వచ్చేసి కడప డిస్ట్రిక్ట్ ప్రొద్దుటూరు దగ్గర దువ్వూరు అండి. నాన్నగారు డిగ్రీ కాలేజ్లో ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యారు. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు రిటైర్ అయ్యాక కర్నూలులో ఉంటున్నారు. అండ్ రీసెంట్లీ ఐ గాట్ మ్యారీడ్. నా వైఫ్ పీడియాట్రిషియన్ అనమాట, తను డాక్టర్. సో ఇది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అండ్ మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్? నేను ఎంబీబీఎస్ చేశానండి. తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేశాను. ఎంబీబీఎస్ చేసి సివిల్ సర్వీసెస్ వైపు వచ్చారు. చాలా మంది వస్తున్నారు. సివిల్ సర్వీసెస్కి ఎంబీబీఎస్ స్టూడెంట్స్ చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు. మంచి ర్యాంక్స్ కూడా వస్తుంది. ఎవరు రావట్లేదని అడగండి సివిల్ సర్వీసెస్లో. మీరు చూసే ఉంటారు, చార్టర్డ్ అకౌంటెంట్స్ వస్తున్నారు. ఎగ్జాక్ట్లీ సార్. అండ్ ఈవెన్ ఇంజనీరింగ్ ఐఐటియన్స్ చాలా మంది వస్తున్నారు. అండ్ రీసెంట్ ట్రెండ్ ఏంటంటే యూఎస్లో గ్రాడ్యుయేషన్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి వచ్చే సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ గుడ్ ట్రెండ్ యాక్చువల్లీ. అండ్ ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ద పీపుల్ పెరుగుతారు కదా, కాంపిటీషన్ కూడా బెటర్ కాంపిటీషన్ ఉంటుంది. ఎంతమందిని ఇంటర్వ్యూ చేసినా ఎవరి జర్నీ వాళ్ళదే. ఎగ్జాక్ట్లీ. సో మీరు ఎంబీబీఎస్ చేసి ఒక డాక్టర్ అవ్వాలని లేకపోతే ఒక మంచి సర్జన్ అవ్వాలనో ఇలా కాకుండా ఇటువైపు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే స్పెసిఫిక్గా ఒక సింగిల్ థింగ్ అనేం లేదనమాట. బట్ డ్యూరింగ్ మై ఎంబీబీఎస్ టైమ్స్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, మీరు యూ మస్ట్ బీ అవేర్ అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఎలా ఉంటాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్, క్వాలిటీ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, డ్రగ్స్ అవైలబిలిటీ కానివ్వండి, ఈవెన్ ల్యాబొరేటరీ టెస్ట్ అవైలబిలిటీ కానివ్వండి. అంటే అక్కడ గుడ్ ఇంటెంట్ ఉండే పీపుల్ చాలామంది ఉంటారు. ఎక్స్ట్రాడినరీ డాక్టర్స్ ఉండేవాళ్ళు మాకు. అంటే సెల్ఫ్లెస్గా సర్వ్ చేసేవాళ్ళు, ఓవర్ నైట్స్ కూడా వర్క్ చేసేవాళ్ళు, 48 hours కంటిన్యూస్ డ్యూటీ చేసేవాళ్ళు. ఈ క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నా కూడా బట్ ఏంటంటే సరైన ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోవడం వల్ల, అంటే ల్యాబొరేటరీ టెస్ట్ కానివ్వండి, సరైన డ్రగ్స్ అవైలబిలిటీ లేకపోవడం వల్ల మా కళ్ళ ముందే చాలాసార్లు డెత్ అయిపోతూ ఉంటాయి. అండ్ వీ నో దాట్ వీ కెన్ సేవ్. కొన్ని బేసిక్ రిసోర్సెస్ మా చేతిలో ఉంటే వీ కెన్ డెఫినెట్లీ సేవ్ దెమ్. అలాంటి డెత్స్ మేము అంటే చాలా ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం. ఒక సెకండ్ థర్డ్ డే కూడా ఒక చూస్తుంటాం అనమాట. దట్ ఆల్ స్టిమ్యులేటెడ్ మీ కైండ్ ఆఫ్. అంటే అండ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో కొంచెం ఈ స్టూడెంట్ మూమెంట్స్ అవి కూడా బాగా యాక్టివ్గానే ఉండేవి. లైక్ మేము వెళ్ళే టైంలో ఈ హౌస్ సర్జన్ జుడా పేరు మీరు వినే ఉంటారు, ఈ స్ట్రైక్. సో వాటిలో కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాను. అండ్ సమ్హౌ అక్కడ నాకు ఐ ఫెల్ట్ లైక్ సో ఈ సివిల్ సర్వీసెస్ అనేది ఒక మంచి కెరీర్ ఆప్షన్. వైడర్ క్యాన్వాస్ ఉంటుంది అండ్ జాబ్ కంటెంట్లో డైవర్సిటీ ఉంటుంది. మేబీ నిజంగానే ఎక్కువ వాల్యూ యాడ్ చేయొచ్చేమో సొసైటీకి అని నాకు అనిపించింది. సో అప్పుడు ఆలోచించాను అండ్ ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్. నిజంగా సార్, ఇప్పటికీ ఇక్కడ మన తెలంగాణలో అయినా మన తెలుగు రాష్ట్రాల్లో మనం ఎక్కడ చూసినా గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్ అనండి, హాస్పిటల్స్ అనండి చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. దాన్ని ఎంతమంది వచ్చినా దాన్ని మార్చలేకపోతున్నారు. మరి సమస్య ఎక్కడుందో మనకు తెలియదు కానీ బట్ అల్టిమేట్లీ అయితే మార్పు ఏమి పెద్దగా రాలేదు. కొంతవరకు కరెక్ట్. ఇన్వెస్ట్ చేస్తున్నారు, నాట్ దట్ దే ఆర్ డూయింగ్ ఎనీథింగ్. ఆ డైరెక్షన్లో ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. బట్ దర్ ఇస్ ఇంకా చాలా స్కోప్ అయితే ఉందండి. బోత్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి. ఎందుకంటే పబ్లిక్ హెల్త్ అండ్ పబ్లిక్ ఎడ్యుకేషన్ ఈ రెండు కీ థింగ్స్ అనమాట. జయప్రకాష్ నారాయణన్ ఒక పాపులర్ కోట్ ఉంటుంది అనమాట. ద టూ బిగ్గెస్ట్ సిన్స్ ఆఫ్ మోడర్న్ డెమోక్రసీ ఈజ్ ఫెయిల్డ్ ఎడ్యుకేషన్. అంటే ఎడ్యుకేషన్ మనకు సరిగా లేదు, అంటే అన్రియలైజ్డ్ పొటెన్షియల్, అంటే పొటెన్షియల్ రియలైజ్ అవ్వట్లేదు. తర్వాత అన్రియలైజ్డ్ పొటెన్షియల్ ఇన్ హెల్త్. సో హెల్త్ కేర్లో కూడా మనం ప్రాపర్ కేర్ ఇవ్వకపోవడం వల్ల ఇండివిజువల్ పొటెన్షియల్ని రియలైజ్ కాలేకపోతున్నాం. సో మనకు హెల్త్ ఫెయిల్యూర్, ఎడ్యుకేషన్ ఫెయిల్యూర్ రెండు సిగ్నిఫికెంట్గా ఉన్నాయన్నమాట. మీరు ఏ సంవత్సరం రాశారండి సివిల్ సర్వీస్? నేను 2012 నుంచి ప్రిపేర్ అవ్వటం స్టార్ట్ చేశాను. 2014లో క్లియర్ చేశాను. అండ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి 2016లో జాబ్లో జాయిన్ అయ్యాను అనమాట. ఫస్ట్ పోస్టింగ్ ఢిల్లీలో చేశాను, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్లో చేశాను, అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. తర్వాత హైదరాబాద్కి రీలొకేట్ అయ్యాను అనమాట. కానీ మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరైనా మాత్రం ఈ లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ మీరు అచీవ్ చేస్తుంటారు. యు ఆర్ జస్ట్ లైక్ ఎ స్టూడెంట్ సార్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ.
అండ్ దట్స్ వాట్ నేను స్టూడెంట్స్తో ఎక్కువ టైం కూడా స్పెండ్ చేస్తాను. ఐ మీన్ టు మెంటరింగ్ ద స్టూడెంట్స్ కాబట్టి సో వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. మేబీ ఇట్స్ ఎ గుడ్ థింగ్. నేను ఈవెన్ నా ఫ్రెండ్స్ కొంతమంది సర్వీస్లో రీసెంట్గా ఎంటర్ కూడా చెప్తుంటాను. కొంచెం టైం దొరికినా జనరల్ ఏం చేస్తారంటే అంటే చాలా టైర్డ్గా ఉంటుంది కదా వర్క్ అయ్యాక రిలాక్స్ అయిపోవటము, ఏదో వెబ్ సిరీస్ చూడడం ఇలా చేస్తుంటారు అనమాట. అలా కాకుండా కొంచెం టైం ఇవ్వండి స్టూడెంట్స్కి, సో దట్ మనము కొత్త ఇన్పుట్స్ తీసుకుంటూ ఉండొచ్చు. ఆ ఇన్స్పిరేషన్ లెవెల్ అలాగే కంటిన్యూ అవుతుంది. నేను కూడా నా ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేస్తుంటాను. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఎయిర్ ఫోర్సెస్లో కూడా మీరు చేస్తానని చెప్పి, అక్కడ మీ బాధ్యతలు ఎలా ఉంటాయండి? అక్కడ డైరెక్టరేట్ ఆఫ్ ఫినాన్షియల్ ప్లానింగ్ అనే డైరెక్టరేట్లో చేసామండి. అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ బడ్జెట్ ఉండేదన్నమాట. సో ఎంటైర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రెవెన్యూ బడ్జెట్ అంటే మీకు ఐడియా ఉంటుంది. క్యాపిటల్ బడ్జెట్ అంటే అసెట్స్ ఉంటాయి, రెవెన్యూ బడ్జెట్ అంటే మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ అంటాం. సో ఆ మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ సంబంధించిన ఎంటైర్ థింగ్, నేను ఆ నంబర్స్ రివీల్ చేయకూడదు, బట్ ఆ ఎంటైర్ బడ్జెట్ అక్కడ ఆ డైరెక్టరేట్లో జరుగుతుండేదన్నమాట. దాంట్లో నేను ఐ యూస్ టు బీ పార్ట్ ఆఫ్. ఓకే, ప్రెసెంట్ మీరు ఇప్పుడు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఇక్కడ దీని గురించి కామన్ మ్యాన్కి అర్థమయ్యేలాగా చెప్పగలుగుతారు? ఎందుకంటే నాకు కూడా పెద్దగా తెలియదు, అందుకని అంటున్నాను. ఈ ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి డిఫెన్స్ మెషినరీ డిజైన్ ఎస్టాబ్లిష్మెంట్. సో ఇది పార్ట్ ఆఫ్ డిఆర్డిఓ ల్యాబొరేటరీ అనమాట. ఇక్కడ నా రోల్ వచ్చేసి సివిలియన్ ఎంప్లాయీస్ కొంతమంది ఉంటారు, సమ్ అమౌంట్ ఆఫ్ సివిలియన్ ఎంప్లాయీస్, వాళ్ళకి రిప్రజెంటేటివ్ ఆఫీసర్ లాగా అనమాట, సివిలియన్ ఆఫీసర్ అని చెప్పొచ్చు. డిఫెన్స్ సివిలియన్ అంటే డిఫెన్స్లో మీకు ఐడియా ఉంటుంది, నేవీ ఆఫీసర్స్, ఆర్మీ ఆఫీసర్స్ ఇలా ఉంటారో వాళ్ళలో సివిలియన్ ఆఫీసర్స్ కూడా కొంతమంది ఉంటారు అనమాట. అది బయటకి పెద్దగా చాలా మందికి తెలిసి ఉండదు, బట్ వీఆర్ సివిలియన్ ఆఫీసర్స్, బట్ వీఆర్ వెరీ మచ్ ద పార్ట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనమాట. ఓకే, సో సివిల్ సర్వీసెస్లో ఈ 4 సర్వీసెస్లే కాకుండా ఇంకా చాలా ఉన్నాయంటున్నారు, వాటి గురించి మాకేమన్నా కొంచెం చెప్పగలుగుతారు ఇన్ఫర్మేషన్ ప్లీజ్? అండ్ ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్, ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్. సో అండ్ ఆఫ్ కోర్స్ రీసెంట్గా దాన్ని కొంచెం రీస్ట్రక్చరింగ్ చేశారు. అవి కాకుండా ఇంకా మనకి ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ అంటాం, అండ్ ఈ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్ అని ఒకటి ఉంటుంది, అండ్ ఆర్మ్డ్ ఫోర్స్ హెడ్ క్వార్టర్ సివిల్ సర్వీసెస్. ఇంకా మీరు చేస్తున్నారు సో డానిప్స్ అని అంటే మన యూనియన్ టెరిటరీస్లో వీళ్ళు దే ఆర్ ఆల్మోస్ట్ మోరలెస్ ఈక్వివలెంట్ టు ఐఏఎస్ ఐపీఎస్ లాగా అనమాట. అరౌండ్ ఒక 24 సర్వీసెస్ ఉన్నాయన్నమాట. సో సేమ్ ఎగ్జామ్లోనే లైక్ బేస్డ్ ఆన్ ద ర్యాంకింగ్, జనరల్లీ ఏంటంటే ఒక 300-350 ర్యాంక్ వరకు ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఫారెన్ సర్వీస్ ఇవి వస్తుంటాయి. తర్వాత ర్యాంక్స్ వాళ్ళకి ఇప్పుడు నేను మీకు మెన్షన్ చేసిన సర్వీసెస్ని అలకేట్ చేస్తుంది యూపీఎస్సీ. ఓకే, కానీ ఎవ్రీ ఇయర్ ఇందులో ఉండే ఖాళీలు అనేది మారుతూ ఉంటాయి కదండి, వేకెన్సీస్ మారుతూ ఉంటాయి. సో మీకేమైనా ఐడియా ఉందా ఇప్పుడు ఈ 2021కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏంటి పరిస్థితి అనేది? ఎగ్జాక్ట్ నెంబర్ తెలీదు, బట్ రీసెంట్ ట్రెండ్ ఏంటంటే 800 to 1000 మధ్యలో వేకెన్సీస్ వస్తున్నాయి అన్నమాట. ఇస్ ఇట్? ఓ సచ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ సార్, నిజంగా కదా. అంటే ఇంత పెద్ద కంట్రీకి ఆ నంబర్ చాలా తక్కువ అండి. అంతేనంటారా? దెర్ ఈస్ హ్యూజ్ డెఫిసిట్, అంటే రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంది. అందరూ ఏమనుకుంటామంటే మనం సోషలిస్ట్ నుంచి క్యాపిటలిస్ట్ సొసైటీకి వెళ్తున్నాము, సో బ్యూరోక్రాట్స్ రిక్వైర్మెంట్ తగ్గుతోంది అని అనుకుంటున్నాం, కానీ ఇన్ రియాలిటీ చాలా హ్యూజ్ రిక్వైర్మెంట్ ఉంది సివిల్ సర్వెంట్స్కి, అండ్ వీఆర్ వర్కింగ్ విత్ అండర్ కెపాసిటీ. ఎందుకంటే వీళ్ళు ది కోర్ అనమాట, అంటే వెరీ క్వాలిటేటివ్ రిసోర్సెస్ సొసైటీకి. ఇలాంటి వాళ్ళు నంబర్స్ ఎంత ఎక్కువ ఉంటే మనకి క్వాలిటీ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, గవర్నెన్స్ రెస్పాన్సిబిలిటీస్ అంత ఎఫెక్టివ్గా వీళ్ళు చేయగలరు అనమాట. మీరు గమనించారంటే ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎన్ని వర్క్స్ ఉంటాయంటే ఆయన ఆ డైలీ రొటీన్ ఎంత బిజీగా ఉంటుందంటే దే విల్ హ్యావ్ వెరీ లిటిల్ టైమ్ లెఫ్ట్ టు డూ సంథింగ్ ఇన్నోవేటివ్. మనం అనుకుంటుంటాం అంటే ఏదైనా క్రియేటివ్గా చేయాలి, సర్వీస్లోకి వెళ్తే హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి, అవన్నీ చేయాలి అంటే డైలీ వర్క్స్ దాటిపోయి నాకు ఎక్స్ట్రా టైం దొరికితే నా మైండ్ నేను అప్లై చేస్తే అప్పుడు ఐ కెన్ డూ సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ చేయడానికి నా దగ్గర లిటరలీ ఐ హ్యావ్ 0 టైం లెఫ్ట్. సో డే టు డే యాక్టివిటీస్ అనమాట, ఫైల్ పుషింగ్, ఫైల్ మూవ్మెంట్, దీంట్లోనే ప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ద డే, మోస్ట్ పార్ట్ ఆఫ్ ద డే అయిపోతుంది అనమాట. సో వాట్ ఐ సజెస్ట్ జనరలీ ఏంటంటే ఇంకా నంబర్స్ ఇంకా చాలా ఎక్కువ ఉండాలండి వేకెన్సీస్. 2500-3000 వేకెన్సీస్ ఉన్నా కూడా తక్కువే అని చెప్పొచ్చు ఇంత హ్యూజ్ కంట్రీకి. కానీ మీరు ఎంబీబీఎస్ చేసేటప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ చూసి మీరు ఎంతో ఇన్స్పైర్ అయ్యి ఒక సివిల్ సర్వెంట్ అవ్వాలి, సొసైటీకి నేను ఏదైనా చెయ్యాలి అన్న ఒక కసి పట్టుదలతో వచ్చింది మీరు. ఇప్పుడు ఆర్మ్డ్ ఫోర్స్ దాంట్లో ఉన్నారు. సో మీ వంతుగా ఏమంటారు, మీకున్న ప్రెజర్స్ అన్నింటినీ పక్కన పెడితే మీరు చేయగలిగే వర్క్స్లో అట్లీస్ట్ 1% అన్నా మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే వర్క్ చేయగలుగుతున్నారా నిజంగా? ఉంటుంది యాక్చువల్లీ, ఎందుకంటే గవర్నమెంట్ సర్వీస్లో అది కూడా ఉంటుంది, అది కూడా చెప్పగలను.
ఇదేంటంటే స్ట్రక్చరల్ ఇష్యూ అనమాట. స్ట్రక్చరల్ ఇష్యూ అంటే లైక్ ద వే ద సిస్టమ్ ఈజ్ డిజైన్. నేనొక్కడే అని కాదు, మోస్ట్ ఆఫ్ ద సివిల్ సర్వెంట్స్కి కొంచెం ఈ రిగ్రెట్ ఉంటుంది. అంటే మేము ఇంకా వీ కుడ్ డెలివర్ మచ్ బెటర్, మాకు ఇంకొంచెం ఫ్రీడమ్ ఇస్తే, ఇంకొంచెం అటానమీ ఇస్తే, ఇంకొంచెం రిసోర్సెస్ మా దగ్గర డిస్పోజల్లో ఉంటే ఇంకా బెటర్గా డెలివర్ చేస్తామన్న రిగ్రెట్ ఎవ్రీ సివిల్ సర్వెంట్ విల్ హ్యావ్ ఇట్. ఇంకొంచెం టైం ఉంటే సో ఉంటుంది. సో లైక్ ఐఎమ్ ఆల్సో ఎస్ పార్ట్ ఆఫ్ దాట్, కాబట్టి నాకు కూడా ఉంటుంది. మేబీ వీ కెన్ డెలివర్ మోర్ హ్యాడ్ వీ బీన్ గివెన్ బెటర్ ఆపర్చునిటీ. బట్ అట్ ద సేమ్ టైం ఉన్న డొమైన్లోనే ఇఫ్ యూ రియలీ ప్రాపర్లీ ఇన్వాల్వ్ అండ్ మేము ఏదైనా చేయాలి అనుకుంటే డెఫినెట్లీ ఉంటుంది. చేస్తుంటాం కూడా, చేస్తున్నాం కూడా. దట్స్ నైస్, దట్స్ గ్రేట్. అంటే నాకు పద్మనాభ గారు లాంటి సీనియర్ మోస్ట్ సివిల్ సర్వెంట్స్ కూడా మనం చెయ్యాలి అని మనసులో దృఢ సంకల్పం ఉంటే ఎన్ని ప్రెజర్స్ వచ్చినా మనం చేయగలిగేంత వరకు, మనం చేయలేంది ఎలాగో చేయలేం, అట్లీస్ట్ ఎంత సివిల్ సర్వెంట్ అయినా చేయగలిగేంత ప్రజలకి చేసే అవకాశం ఉంటుంది, బట్ చెయ్యాలని అనుకోవాలంతే అని అన్నారు. ఉంటుందండి, అది డెఫినెట్లీ ఉంటుంది. దట్స్ గ్రేట్. మీరు ఎక్కువ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు కదా, ఎలా ఉన్నారు సార్? నిజంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వచ్చే స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారా? అచీవ్ చేయగలిగే పర్సంటేజ్ ఎందుకు అంత తక్కువ ఉంటుందంటే మీరు ఏం చెప్తారు? ఇది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ వస్తారు ప్రిపేర్ అవ్వడానికి. ఇనిషియల్ డేస్లో ఏంటంటే ఆ ఎంతూజియాజం, ఎగ్జైట్మెంట్ చాలా బాగుంటుంది. బట్ ఎందుకో అదొక ఎఫర్వెసెన్స్ లాగా అనమాట, కొద్ది రోజులు ఉంటుంది, ఆవిరైపోతుంది. తర్వాత ఒక 3-4 months పీరియడ్లో అంటే మనల్ని ఎవరైతే వచ్చి కలిసి ఉంటాడో ఆ 5th 6th month కంతా ఆ జీల్ పోతుంది. ఈ కొంచెం ఇప్పుడు ప్రజెంట్ యూత్ ఎలా ఉన్నారంటే లైక్ అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ ఉంటుందండి. అంటే లైక్ ఒక చిన్న రోడెంట్కి ఎంత అటెన్షన్ స్పాన్ ఉంటుందో, అంటే వీళ్ళకి ఏంటంటే బట్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా ఫర్ దట్ మ్యాటర్ లైఫ్లో యూ మస్ట్ బి నోయింగ్ బెటర్, సక్సెస్ అవ్వాలి అంటే ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఒక విషయం గురించి మనం అరగంట కంటే ఎక్కువసేపు ఫోకస్ చేయలేకపోతే లిటరలీ దెర్ ఈస్ నథింగ్ వీ కెన్ అచీవ్ ఇన్ లైఫ్. ఇట్స్ వెరీ మచ్ ఎవిడెంట్. సో వీళ్ళు ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్స్ అండ్ కావాల్సినంత మనీ ఉంటుంది, డిస్ట్రాక్షన్స్ చాలా ఉన్నాయి, టూ మచ్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ అనమాట. సో ప్రాపర్ అండ్ ఈ ఎగ్జామ్ ఎలాంటిదంటే ఇట్ డిమాండ్స్ లాట్ ఆఫ్ ఫోకస్, చాలా కన్సిస్టెన్సీ అవసరం అనమాట ఈ ఎగ్జామ్కి. అండ్ రొటీన్ అంటుంటాం కదా, రొటీన్ అనేది మన సొసైటీలో ఎలా అయిపోయిందంటే రొటీన్ అనేది అదేదో ఒక బ్యాడ్ వర్డ్ లాగా చూపిస్తుంటారు. కానీ ఈ ఎగ్జామ్కి కావాల్సింది రొటీన్ అనమాట. అంటే ఎవ్రీడే నాకు ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నా అన్నిటినీ పక్కన పెట్టి ఒక డేకి నేను 10 to 12 hours ప్రాపర్గా చదువుతాను. వీకెండ్ అయ్యేసరికి నేను 70 to 75 hours, అట్లీస్ట్ 65 hours ఆఫ్ క్వాలిటేటివ్ వర్క్ నేను పెడుతున్నాను అనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే ఈ ఎగ్జామ్ క్లియర్ చేయగలం అనమాట. లేకపోతే ఏదో మా అబ్బాయి కూడా సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు అని పేరెంట్స్ చెప్పుకోవడానికి ఇలా ఉంటుంది. కానీ లైక్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇండివిజువల్స్ దాన్ని ఏమంటాం ఆ డ్రైవ్, దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ ఎగ్జామ్ సక్సెస్కి. దట్స్ ట్రూ. సార్ మీ విషయంలో మీ జర్నీ ఎలా జరిగిందంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ నేను హైదరాబాద్లోనే ప్రిపేర్ అయ్యాను. నా ప్రిపరేషన్ మొత్తం హైదరాబాద్లోనే జరిగింది, మోస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రిపరేషన్. జస్ట్ ఇంటర్వ్యూ గైడెన్స్ టైంలో కొన్ని మాక్ ఇంటర్వ్యూస్ ఢిల్లీలో చేశాను. అదర్వైజ్ మన హైదరాబాద్లో మంచి కోచింగ్ సెంటర్స్ ఉండే అండ్ పర్సనల్ గైడెన్స్ కూడా అప్పట్లో నాకు మంచిగా దొరుకుతుండే. హైదరాబాద్లోనే అయింది నా మోస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రిపరేషన్. అండ్ లైక్ రిలేటివ్గా నా పేరెంట్స్ చాలా సపోర్టివ్గా ఉండే, దే ఆల్వేస్ యూస్ టు ఎంకరేజ్. అండ్ గుడ్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ కూడా ఉండే. ధీరజ్ మీతో ఒకసారి చేశాడు, శశి, వీళ్ళందరూ మేమంతా కలిసి ప్రిపేర్ అయ్యాం. ఈవెన్ శశాంక్, సో ఏ కేస్ స్టడీ సర్కిల్, మేమంతా ఒక టైంలో ప్రిపేర్ అయిన వాళ్ళం అన్నమాట. సో మంచి స్టడీ ఎన్వైరాన్మెంట్ కూడా ఉండేది. అండ్ మన రీడింగ్ రూమ్స్లో అట్మాస్ఫియర్ అంటే మేబీ మీరు వచ్చారో లేదో తెలీదు, చాలా ఎలక్ట్రిఫైయింగ్గా ఉంటుంది అనమాట. లైక్ సంబడి సెట్టింగ్ మార్నింగ్ 7 o'clockకి వచ్చి నైట్ 11 దాకా డిస్ట్రాక్ట్ అవ్వకుండా 12-14 hours చదవటం, ఆ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉంది హైదరాబాద్లో. ఒకప్పుడు ఉండేది కాదేమో, బట్ ఇప్పుడు రైట్ నౌ అయితే ఉందన్నమాట. సో అదే ఇన్స్పిరేషన్, ఎందుకంటే మన పక్కన వాడు అసలు ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయకుండా చదువుతున్నాడు, లంచ్కి అలా వెళ్ళి ఇలా వచ్చేసాడు, టెన్షన్ అంటే పాజిటివ్గా తీసుకుంటే హెల్దీ కాంపిటీషన్. ఎగ్జాక్ట్లీ. ఓకే. కానీ సార్ హైదరాబాద్లో మీరన్నట్టుగా సివిల్ సర్వీసెస్కి మనం ఎక్కడికో వెళ్ళక్కర్లా, హైదరాబాద్లో అన్ని రకాల ఫెసిలిటీస్ మనకి ఇక్కడ ఉన్నాయి. కానీ చాలామంది మరి తెలుసో తెలియకో నాకు తెలియదు కానీ సివిల్ సర్వీస్ అనగానే ఢిల్లీ పంపించేయండి అని అంటారు. సో అలా అనుకునేవాడికి మీరు ఏం చెప్తారు? అదొక మిత్ అండి. అంటే మన తెలుగులో పాపులర్ సామెత ఉంటుంది కదా, దూరపు కొండలు నుండి అంటారు. ఏం లేదు, అంటే లైక్ హైదరాబాద్లో
వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి, ఆల్మోస్ట్ ఇయర్స్ నుంచి ఉన్నాయి కొన్ని. అండ్ ఇప్పుడు యంగ్ టీమ్, ఇప్పుడు శశాంక్ ఉన్నాడు ఏకేఎస్, తర్వాత ఇంకా కొంతమంది కొత్త వాళ్ళు వచ్చి ఇన్స్టిట్యూట్స్ పెట్టినారు. వీళ్ళంటే కొత్త న్యూ పర్స్పెక్టివ్స్ యాడ్ చేస్తున్నారు, మంచి మెటీరియల్ సపోర్ట్ దొరుకుతుంది, పర్సనల్ మెంటారింగ్ సపోర్ట్ దొరుకుతుంది. ఇప్పుడు ఢిల్లీ ఏంటంటే అక్కడ వెదర్ పెద్దగా బాగోదు, మీరు చూసే ఉంటారు ఢిల్లీ వెదర్ బాగోదు. అండ్ ఫుడ్ టెరిబుల్ ఫుడ్ అసలు. అండ్ కొంచెం అంత పీపుల్ కూడా అంత ఫ్రెండ్లీ పీపుల్ ఏం కాదు, చాలా హోస్టైల్గా ఉంటుంది ఢిల్లీ. అండ్ అమ్మాయిలకైతే సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయని విన్నాను. ఎందుకు అంత కష్టపడ్డాం? అండ్ ఇంత కష్టపడినా కూడా అక్కడ పర్సనల్ గైడెన్స్ పెద్దగా దొరకదనమాట. ఇక్కడ మీకు ఏంటంటే లైక్ ఫ్యాకల్టీ అవైలబిలిటీలో ఉంటారు. అండ్ ఈ ఎగ్జామ్కి అది కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే అందరూ ఒకే స్టైల్లో ఉండకూడదు అనమాట. లైక్ ఒరిజినాలిటీ అనేది ఈ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. ఫైర్ని ఎప్పుడు పోగొట్టుకోకూడదు. ఆ ఒరిజినల్ కంటెంట్, ఇండివిజువల్ థింకింగ్, యునీక్నెస్ ఇన్ ఆన్సర్స్ రాయటంలో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. మనం ఎప్పుడైతే ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళ దగ్గరికి, అంటే ఢిల్లీ లాంటి దగ్గరికి వెళ్తే అందరం ఒకే మౌల్డ్లోకి తీసుకొచ్చేస్తారు. ఆ ఒకే మౌల్డ్లోకి తీసుకొచ్చి అదే స్టైల్ ఆఫ్ ఆన్సర్స్ రాస్తుంటే యూపీఎస్సీ ఈజ్ నాట్ ఎంకరేజింగ్. ఓకే, యూపీఎస్సీ ఒరిజినాలిటీని ఎంకరేజ్ చేస్తాం. సో అక్కడ మనం హైదరాబాద్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ దొరికినట్లు ఆ పర్సనల్ మెంటారింగ్ కానివ్వండి, పర్సనల్ గైడెన్స్ కానీ మీకు డెఫినెట్లీ ఢిల్లీలో దొరకదు, అది నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. యా, మేజర్గా మనం సివిల్ సర్వీసెస్లో 3 పార్ట్స్ అనుకుంటే, ప్రిలిమ్స్, మెయిన్స్, ఎంట్రీ అని అనుకుంటే, ప్రిలిమ్స్కి సంబంధించి లేదా మెయిన్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ పేపర్స్ ఎలా ఉంటాయి, దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది, ఎందుకంటే మీరు ఎక్కువ మంది స్టూడెంట్స్ని చూస్తున్నారు, మెంటర్ చేస్తున్నారు కాబట్టి. సో వ్యూవర్స్ అందరికీ కూడా ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో మీ మాటలో వాళ్ళకి ఏం చెప్తారు? యా, సో ప్రిలిమ్స్ గురించి ఒకటి చెప్తాను. ఎందుకంటే ఇది అవుట్ ఆఫ్ అబ్జర్వేషన్, అవుట్ ఆఫ్ ఇంటరాక్షన్ విత్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్. మన హైదరాబాద్ పిల్లలకి ఏంటంటే ప్రిలిమ్స్ మీద ఒక విధమైన ఒక ఫోబియా ఉందన్నమాట. అండ్ మీరు చెప్తే నమ్మరు, 90% ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళ ప్రిపరేషన్ ఓరియంటేషన్ ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో ఉంటుంది. అంటే ప్రిలిమ్స్ అంటే ఎంసీక్యూస్, యాక్చువల్లీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో 90% స్టూడెంట్స్ ఓరియంటేషన్ ఎంసీక్యూ ఓరియంటేషన్లో, ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో ఉంటుంది. కానీ యూపీఎస్సీ ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే మనకు కావాల్సింది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్. ఎందుకంటే మనకి ఫైనల్గా ర్యాంక్స్ ఇచ్చేది మెయిన్స్ స్కోర్స్ ప్లస్ ఇంటర్వ్యూస్ స్కోర్స్ యాడ్ చేసి మనకి ఇస్తారు. బట్ మన ఎంటైర్ ఫోకస్ అంతా ప్రిలిమ్స్ పైన పెడతారు. అండ్ మెయిన్స్ ప్రిపరేషన్ అనేది మోర్ ఇంటెన్స్ అండ్ మోర్ డీపర్ వే ఆఫ్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్. చాలా అనలిటికల్ డెప్త్ ఉండాలి, చాలా రిగర్ ఉండాలి, చాలా కన్సిస్టెన్సీ ఉండాలి. ఇది నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. నెక్స్ట్ లెవెల్ కాంపిటీషన్ అంటే ట్రూ గేమ్ మెయిన్స్ లెవెల్లో ఉంటుంది, ప్రిలిమ్స్ లెవెల్లో కాదనమాట. అండ్ ప్రిలిమ్స్ పేపర్ యూపీఎస్సీ జనరలీ ఎలా సెట్ చేస్తుందంటే, మోస్ట్ ఆఫన్ ఎనీ సీరియస్ ఆస్పిరెంట్ విల్ నాట్ ఫెయిల్ టు క్లియర్ ప్రిలిమ్స్ అన్నట్టు ఉంటుందన్నమాట. ఒక ఓవర్ టైం బాడీ ఆఫ్ నాలెడ్జ్ ఎలా బిల్డ్ అవుతుంది, డిసిప్లైన్డ్గా ఉంటున్నాడా, కన్సిస్టెంట్గా ఉంటున్నాడా లేదా, ఇఫ్ దీస్ థింగ్స్ ఆర్ టేకెన్ కేర్ ప్రిలిమ్స్ క్లియర్ అయిపోతుంది. బట్ మెయిన్స్ ఫేజ్లోకి ఎంటర్ అవ్వాలి అన్న ఇంటెంట్, ఆ మోటివేషన్ రావట్లేదు అనమాట హైదరాబాద్లో. లక్కీగా ఇప్పుడు యంగ్ జనరేషన్, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇన్స్టిట్యూట్స్ వాళ్ళంతా ఏంటంటే, ఇప్పుడు ఏకేఎస్ కూడా గుడ్ ఎగ్జాంపుల్. వీళ్ళకి ఏంటంటే మెయిన్స్ ఓరియంటేషన్ డే 1 నుంచి వీళ్ళు మెయిన్స్ ఓరియంటేషన్ ఇస్తున్నారు కొంతమంది. సో అది కనుక మనం స్టూడెంట్స్లో ఇన్స్టిల్ చేయగలిగామంటే, ఆ ఫర్వర్ అంటే నేను డే 1 నుంచి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి, అండ్ మెయిన్స్ రియల్ యూపీఎస్సీ ఎగ్జామ్ అంటే మెయిన్స్ అని ఎప్పుడైతే వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తే ఈజీగా మన హైదరాబాద్ నుంచి ఇప్పుడు ఒక 25-30 ర్యాంక్స్ వస్తాయండి. బట్ మనకున్న పొటెన్షియల్కి మనం ఈవెన్ 100 ర్యాంక్స్ తెచ్చుకోవచ్చు హైదరాబాద్ నుంచి. దట్స్ నాట్ హ్యాపెనింగ్, ఎందుకంటే మెయిన్స్ పైన సరైన ఫోకస్ ఉండట్లేదు. సో వాట్ ఐ సజెస్ట్, కొంచెం ఆ ఓరియంటేషన్ డే 1 నుంచి స్టూడెంట్స్ బిల్డ్ చేసుకుంటే బాగుంటుంది. ఇందాక మీరు చెప్పినట్టు సస్టైనబిలిటీ, ఇప్పుడు ఈరోజు మనం ఒక పట్టుదలతో వచ్చి మొదలుపెట్టి ఎగ్జామ్ అయ్యేంత వరకు అదే థాట్ ప్రాసెస్ ఉండాలి. ఎవ్రీ మినిట్ ఆ పట్టుదల అనేది ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా దాన్ని అలా నడిపించగలగాలి. అలా కాకుండా దాని మీద మనం ఒక నిస్త్రాణము లేకపోతే దాని మీద ఒక ఇంట్రెస్ట్ అనేదో కోల్పోకుండా ఉండాలి అని అంటే స్టూడెంట్స్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటండి? యాక్చువల్లీ చాలా వెరీ రెలవెంట్ క్వశ్చన్ ఇది. అదే
చాలాసార్లు ఏంటంటే క్లాస్లో కూడా సబ్జెక్ట్ పైన ఫోకస్ పెడతాము చాలామంది ఫ్యాకల్టీస్, బట్ సబ్జెక్ట్తో పాటు వాళ్ళకి కొంచెం పర్సనాలిటీ డెవలప్మెంట్ పైన కూడా చెప్పాలన్నమాట. అంటే ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్లో మంచి మంచి సెల్ఫ్ హెల్ప్ వీడియోస్ దొరుకుతున్నాయి, పాడ్కాస్ట్ అవి దొరుకుతున్నాయి, అండ్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ దొరుకుతున్నాయి. ఇదంతా ఫైన్, కానీ పాపం చాలామందికి అవి ఉన్నాయని కూడా తెలియదు. సింపుల్ అండి, విల్ పవర్ అనేది ఇట్స్ లైక్ కాన్స్టాంట్గా డెప్లీట్ అవుతుంటుంది. ఇవాళ మార్నింగ్ లేచాను, ఫుల్ వైగర్ అండ్ ఎంతూజియాజంతో లేచి ఉంటాను, బట్ నైట్కి అంతా డిప్లీషన్ జరిగిపోతుంది. మళ్ళీ నేను ఐ హ్యావ్ టు రివైవ్ మై విల్ పవర్. సో ఇట్స్ లైక్ టేకింగ్ బాత్ అనమాట. సో కాన్స్టాంట్గా ఏంటంటే దే హ్యావ్ టు కీప్ దెమ్సెల్స్ మోటివేటెడ్, దే హ్యావ్ టు కీప్ దెమ్సెల్స్ ఇన్స్పైర్డ్. సో సింపుల్ థింగ్ ఏంటంటే స్కెడ్యూల్ ఉండాలి, ఒక మ్యాక్రో ప్లాన్ ఉండాలి, ఒక మైక్రో ప్లాన్ ఉండాలి. అంటే ప్రిలిమ్స్ వరకు ఒక ప్రాపర్ స్కెడ్యూలింగ్ చేసుకోవాలి. తర్వాత మైక్రో స్కెడ్యూల్, డే స్కెడ్యూల్ వేసుకోవాలి. డే స్కెడ్యూల్ వేసుకొని ఆ స్కెడ్యూల్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. అది కాకుండా నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఇంకోటి, అకౌంటబుల్గా ఉంటే బాగుంటుంది. సంహౌ అంటే వీళ్ళంతా పెద్ద పిల్లలే, సివిల్ సర్వీసెస్కి వస్తున్నారంటే డిగ్రీ కంప్లీట్ చేసి వచ్చి ఉంటారు, కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి. అయినా కూడా ఎందుకో నాకేమనిపిస్తుంది అంటే ఇఫ్ దే ఆర్ అకౌంటబుల్ టు సంబడి, మేబీ అది ఒక సీనియర్ ఆస్పిరెంట్ కావచ్చు, లేకపోతే ఫ్యాకల్టీయో మెంటారో ఎవరో ఒకళ్ళకి అకౌంటబుల్గా ఉన్నారనుకోండి. సార్ ఇవాళ నేను 10 to 12 hours చదివాను, వీకెండ్ అయ్యేసరికి నాది 65 to 75 hours కంప్లీట్ అయింది. సో లెట్ దెమ్ బి అకౌంటబుల్ టు సంబడి. అండ్ అది కూడా ఏంటి, అదొక డ్రైవ్ ఇస్తుంది వాళ్ళకి. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే రిపోర్ట్ చేయకపోతే లైక్ ఐఎమ్ నాట్ డూయింగ్ జస్టిస్ టు ద ప్రిపరేషన్ అన్నట్లు. సో వాళ్ళ పర్సనల్ ఎఫర్ట్ ఉండాలి అండ్ లెట్ దెమ్ బి అకౌంటబుల్ ఫర్ సమ్వన్. ఇది ఒక సింప్లెస్ట్ వే, సో దట్ వాళ్ళు అనుకోని వచ్చిన, ఎందుకంటే నేను కొన్ని చెప్పొచ్చు అంటే ఏంటంటే మోటివేషన్ వీడియోస్ చూడండి, సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదవండి, ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారు. యాక్చువల్లీ చేస్తున్నా కూడా ఎందుకు డీవేట్ అవుతున్నారంటే పర్సనల్ అకౌంటబిలిటీ లెవెల్స్ తక్కువ ఉంటుంది. సో అందుకే ఏంటంటే కీప్ దట్ రెస్పాన్సిబిలిటీ ఆర్ గివ్ దట్ టు సంబడి ఎల్స్, లెట్ సంబడి మానిటర్ యూ. మిమ్మల్ని ఎవరైనా అడుగుతుండనివ్వండి, ఎలా చదువుతున్నావు, బాగా చదువుతున్నావా, సరిగా వెళ్తుందా లేదా, క్వాలిటీ ఎలా ఉంది అని. సో వీకెండ్కి అంతా ఒకసారి చూసుకోండి, ఇంట్రాస్పెక్షన్ చేసుకోండి, ఎలా వెళ్ళింది వీక్ ప్రిపరేషన్ అని. ఇలాంటి ఒక 100 weeks ప్రాపర్గా వెళ్తే ఐఏఎస్ అయిపోతారు అనమాట. యాజ్ సింపుల్ యాజ్ దట్. రైట్. చాలా మంది స్కెడ్యూల్ వేసుకుంటారు కానీ దాన్ని ఫాలో అవ్వరు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇలాగే జరుగుతూ ఉంటుంది. సో అలా జరగకుండా ఉండాలంటే మీరేం చెప్తారండి? యా, సెల్ఫ్ డిసిప్లైన్ అండి. చాలామంది ఏమనుకుంటారంటే యూపీఎస్సీ ఈజ్ ఎ గేమ్ ఆఫ్ ఇంటలెక్ట్ అనుకుంటారు, బట్ యూపీఎస్సీ ఇస్ నాట్ ఎ గేమ్ ఆఫ్ ఇంటలెక్ట్. యూపీఎస్సీ అనేది ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ ఫోకస్ అనమాట. అంటే మనం చూస్తుంటాం, అంటే ఈ ఎగ్జామ్లో ఐఐటియన్స్ ఉంటారు, డాక్టర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, హై పేయింగ్ కార్పొరేట్ జాబ్స్ వదిలి వచ్చి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. అండ్ నేను ఇందాక మీతో చెప్పినట్లు కొత్త ట్రెండ్ ఏంటంటే ఈవెన్ ఫారెన్ యూనివర్సిటీస్లో డిగ్రీస్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా వచ్చి సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నారు. ఇంత కట్ థ్రోట్ కాంపిటీషన్ ఉంది అండ్ క్రీమ్ ఆఫ్ ద సొసైటీ ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు. స్టిల్ అయినా కూడా మీరు చాలామందిని ఇంటర్వ్యూ చేశారు, మీరు చూసే ఉంటారు, ఒక మోడెస్ట్ ఏదో మన నరసాపురము లేకపోతే ఇంకా ఏదైనా కర్నూలు డిస్ట్రిక్ట్లో ఒక చిన్న టౌన్ నుంచి వచ్చిన వాళ్ళు, డిగ్రీ అండ్ ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజెస్, మోడెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇలాంటి వాళ్ళు కూడా క్లియర్ చేస్తున్నారు. రాఘవేంద్ర చూడండి, క్లాసికల్ ఎగ్జాంపుల్. రాయచోటిలో ఒక చిన్న ఇంజనీరింగ్ కాలేజీలో కంప్లీట్ చేశాడు అండ్ సివిల్ సర్వీసెస్ క్లియర్ చేశాడు. సో ఎందుకు అంటే ఇట్స్ గేమ్ ఆఫ్ ఫోకస్ అనమాట. అంటే ఆ ఫోకస్ ఉండాలి వాళ్ళకి, అండ్ ఆ ఫోకస్ని సస్టైన్ చేయడం కోసం డిసిప్లైన్ ఉండాలి. డిసిప్లైన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే రొటీన్, డేలో నాకు ఎన్ని వర్క్స్ ఉన్నా లెట్స్ సే 6:30 to 8:30 నేను న్యూస్ పేపర్ చదవాలనుకుంటాను. ఎన్ని పనులున్నా 6:30 to 8:30 ఆ న్యూస్ పేపర్ చదవాలి, నోట్స్ రాసుకోవాలి. 9 to 1 ఏదో ఒక సబ్జెక్ట్, ఒక స్కెడ్యూల్, అది అట్ ఎనీ కాస్ట్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. సో ఒక డైలీ రొటీన్ ఉందనుకోండి, ఆ స్కెడ్యూల్ ప్రాపర్గా ఉందనుకోండి, దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఒకరిని ఎవరన్నా అకౌంటబుల్గా పెట్టుకుంటూ ప్రతి వీక్ చివరిలో ఒక 1 hour రిఫ్లెక్షన్కి టైం పెట్టుకోవాలి. అంటే వాళ్ళని వాళ్ళు అనలైజ్ చేసుకోవాలి. చాలామంది ఏంటంటే చదువుతూ ఉంటారు, అది చాలా ప్యాసివ్గా వెళ్ళిపోతుంటుంది. ఎక్కడ కూడా ఒకసారి ఆగి మనం ఇప్పటివరకు ఏం చేస్తున్నాం అనేది రిఫ్లెక్ట్ చేసుకోరు. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఒక మెకానికల్ స్టైల్లో వెళ్ళిపోతుంటుంది. ఏదో టెస్ట్ రాస్తుంటారు, ఆ మార్క్స్ ఏవో వస్తుంటాయి, అవి నిజంగానే ఎగ్జామ్ క్వాలిటీ ఉందా లేదా ఇవన్నీ యూజువలీ మానిటర్ చేసుకోరనమాట. సో ఆ రిఫ్లెక్షన్ టైం పెట్టుకోవాలి ప్రతి వీకెండ్. ఇలాంటి చిన్న చిన్నవి అంటే లైక్ ఆల్ గ్రేట్ థింగ్స్ ఇన్ లైఫ్ విల్ బీ అచీవ్డ్ బై డూయింగ్ సింపుల్ థింగ్స్ అంటారు కదా. సింపుల్ థింగ్స్నే ప్రెసిషన్తో ఎగ్జిక్యూట్ చేస్తే గ్రేట్ థింగ్స్ ఆటోమేటిక్గా లైఫ్లో వస్తాయి. అండ్ ఇవేవి స్టూడెంట్స్కి తెలియక కాదు, అన్నీ తెలుసు,
బట్ స్టిల్ డ్యూ టు సర్టన్ రీజన్స్ వాళ్ళు దే ఆర్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్ అనమాట. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తున్న వాటిలో 100లో 90% వాళ్ళకి తెలుసు. ఎగ్జాక్ట్లీ. And only thing, the real problem comes in execution. If they can really execute it, our rigorous discipline unte, it's very much possible to clear this exam in the very first attempt also. ఎగ్జాక్ట్లీ సార్. Yeah. కానీ ఏ ఎగ్జామ్కైనా సరే డిటర్మినేషన్ కానీ మీరు అన్నట్టుగా ఆ డిసిప్లిన్ కానీ ఎంత ఇంపార్టెంటో ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా సార్. Yeah, very సో important. దానికోసం మీరు ఏం చెప్తారు? Yeah, physical health అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నేను అంత ప్రాపర్గా ఫాలో అవ్వట్లేదు కాబట్టి అంత కాన్ఫిడెంట్గా చెప్పాను. బట్ యా, బికాస్ డేస్ చాలా బిజీగా ఉంటాయి. ఇట్స్ నాట్ కంప్లైంట్ లైక్ దిస్. బట్ అండ్ నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, ఇన్స్పైట్ ఆఫ్ ఎంత డే బిజీగా ఉన్నా ప్రాపర్ జిమ్ టైంలో ఇంటికి గెస్ట్లు వచ్చినా, లేకపోతే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాల్సి ఉన్నా, లేకపోతే ఎవరైనా ఇన్వైట్ చేసినా రూత్లెస్గా నేను రాను. ఎందుకంటే అది వాడి డేలో ఎన్ని పనులున్నా ఆ జిమ్కి వెళ్ళాలంటే వాళ్ళు వెళ్తారనమాట. సో ఫిజికల్ హెల్త్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫిజికల్ హెల్త్ హ్యాస్ సిగ్నిఫికెంట్ బేరింగ్ ఆన్ మెంటల్ హెల్త్ అండి. ఈ ఎగ్జామ్కి రైట్ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే చాలా నెగిటివిటీ ఉంటుంది మన చుట్టూ. సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి ఎస్పెషల్లీ ఏంటంటే, సపోజ్ నేను ప్రిపేర్ అవుతున్నప్పుడే నా ఫ్రెండ్స్ కొంతమందికి రేడియాలజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్, నేను చూస్తున్నాగానే కొంతమంది కార్డియాలజిస్ట్లు అయిపోయారు, చూస్తున్నాగానే కొంతమంది గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ అవుతున్నారు. మనకేంటి ఇంకా రావట్లేదు, మనం ఏమైనా రాంగ్ డైరెక్షన్లో వచ్చామా, సివిల్ సర్వీసెస్లోకి వచ్చేసాము, వాళ్ళేమో ఒక్కొక్కళ్ళు మంత్కి 3 lakhs 4 lakhs earn చేస్తున్నారు, సెటిల్ అయిపోయారు. ఈ నెగిటివిటీ చాలా ఎక్కువ ఉంటుంది ఎస్పెషల్లీ ఈ ఎగ్జామ్కి. ఎందుకంటే మీరు చూసే ఉంటారు, స్టాటిస్టిక్స్ చూస్తే ఫస్ట్ 2 attemptలో ఓన్లీ 15%కే వస్తుంది. 85% పీపుల్ మోర్ దాన్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అటెంప్ట్స్ వాళ్ళలో వస్తున్నాయి అన్నమాట. సో ఇది చాలా లాంగ్ అండ్ టార్చువస్ జర్నీ ఈ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్. అండ్ చుట్టూ నెగిటివిటీ కనిపిస్తుంటుంది. మనకి రిలేటివ్స్ ఫోన్ చేస్తారు, పాపం అమ్మాయిలకి ఇంకా చాలా ప్రాబ్లమ్. పెళ్లి అనే ఒక సొసైటీ నుంచి ఒక ప్రెషర్ ఉంటుంది, చాలా ప్రెషర్ ఉంటుంది. అండ్ టార్గెట్ ఇస్తారు పేరెంట్స్ ఇంట్లో, నీకు ఫస్ట్ అటెంప్ట్లో అయిపోవాలి, నీకు 2 attempts ఇస్తున్నాము, 2 attemptsలో తెచ్చుకో. ఆ ప్రెషర్ వల్ల సగం మందికి రాదు. ఓకే, ఆ 2 attemptsలో రావాలి అంటే ఎలా వస్తుంది? ఇంత టఫ్ ఎగ్జామ్కి స్వీట్ పేస్లో వెళ్ళాలి. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి ఎంత అసిమిలేట్ చేసుకోవడానికి ఒక రేట్ ఆఫ్ అసిమిలేషన్ ఉంటుందో దానికి తగ్గట్టు ప్రిపేర్ అవుతుండాలి. వాళ్ళకి ఇలా టార్గెట్లు ఇచ్చి మీరు 2 attemptsలో కంప్లీట్ చేయండి అంటే ఇట్స్ నాట్ ప్రాక్టికల్. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట, టూ మెనీ నెగిటివిటీస్. సో వీటిని యూ హ్యావ్ టు ఓవర్కమ్ అండ్ యూ హ్యావ్ టు, అంటే ప్రిపరేషన్లో ఉండడం అనేది డెఫినెట్లీ ఛాలెంజింగ్. సో యా, మెంటల్ హెల్త్ అందుకే చాలా ఇంపార్టెంట్. మెడిటేషన్ చేయాలి, అందరు చెప్తారు, అందరికీ తెలుసు మెడిటేషన్ ఎంత సిగ్నిఫికెంట్ థింగ్ అనేదో. డేలో అట్లీస్ట్ ఒక 20 minutes గైడెడ్ మెడిటేషన్ చేస్తే మన క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ ఎంత సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ అవుతుంది అనేది చాలామందికి తెలుసు కూడా. బట్ ఆ 20 minutesని మనం తీయటానికే చాలా ఆలోచిస్తుంటాం అనమాట. సో మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎంతమంది చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా దట్స్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ నాది చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది నా డే, ఎందుకంటే మార్నింగ్ కొన్ని క్లాసెస్ ఉంటాయి, ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్ నుంచి రాగానే మళ్ళీ క్లాసెస్ ఉంటాయి, మీ మధ్యలో స్టూడెంట్ ఫోన్ కాల్స్ కొన్ని ఉంటాయి, అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. సో ఒక్కోసారి చాలా స్ట్రెస్ఫుల్గా బర్డన్సమ్గా అనిపిస్తుంది. బట్ మెడిటేషన్ రియలీ హెల్ప్. నేను ఏం చేస్తానంటే ఇద్దరు కార్లో కూర్చోను, లేకపోతే ఎక్కడైనా కూర్చొని ఒక 10 నిమిషాలు గైడెడ్ మెడిటేషన్ ఏదైనా చేసినప్పుడు ఏంటంటే కొంచెం బ్రెయిన్ క్లౌడెడ్గా ఉంటుంది కదా, అది కొంచెం క్లియర్ అయ్యి మళ్ళీ ఫ్రెష్ ఎనర్జీస్ వస్తాయి. ఇది స్టూడెంట్ కూడా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. అండ్ ఇప్పుడు యూట్యూబ్లో మీకు కూడా తెలుసు మంచి గైడెడ్ మెడిటేషన్స్ ఉంటాయి, 10 minute గైడెడ్ మెడిటేషన్స్. ఐ థింక్ దట్ విల్ రియలీ హెల్ప్, చాలా హెల్ప్ చేస్తుంది. మీరు ఎన్ని అటెంప్ట్లో సాధించారు? నాకు 3rd attemptలో వచ్చింది, ప్రజెంట్ సర్వీస్ 3rd attemptలో వచ్చింది. ఓకే, సో ఫస్ట్ సెకండ్ అటెంప్ట్స్లో ఎక్కడ మిస్టేక్ జరిగిందంటే ఏం చెప్తారు? ఎక్కడ మిస్టేక్ అంటే మెయిన్స్ అండి, అంటే ఆన్సర్ రైటింగ్ పైన సరిగా ఫోకస్ చేయలేదు. టు బి హానెస్ట్ నాకు అంత నాలెడ్జ్ లేకుండే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాపర్గా ఫోకస్ చేయాలి అని. సో 3rd attempt నుంచి కొంచెం అవేర్నెస్ వచ్చింది, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాపర్గా ఫోకస్ చేయాలి అని. సో అప్పటి నుంచి ఆన్సర్ రైటింగ్ సీరియస్గా తీసుకున్నాను. మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు? నేను హైదరాబాద్లో DB కుమార్స్ IAS అని ఒక ఇన్స్టిట్యూట్ ఉండేదన్నమాట, నాకు తెలిసి ఇప్పుడు సార్ లేరు, సార్ దగ్గర తీసుకున్నాను. ప్రిలిమ్స్కి మెయిన్స్కి మొత్తం సార్ దగ్గర తీసుకున్నాను. దట్స్ నైస్. సో అంటే తర్వాత ఎలా ఇంప్రూవ్ చేసుకున్నారు మీరు మీ అంతటి మీరు అని అంటే ఏం చెప్తారు?
ఆన్సర్ రైటింగ్ లైక్ లక్కీలీ నాకు మంచి సపోర్ట్ ఉండే. మా రూమ్మేట్ హిమేంద్రనాథ్ సార్ అనేసి, ఆయన ఐపీఎస్ అనమాట, మా మెడికల్ కాలేజ్లో సీనియర్. సో ఆయన రూమ్మేట్గా ఉండే, సో ఆయన నాకు మంచి గైడెన్స్ ఇస్తుండేవాళ్ళు. తర్వాత ధీరజ్ అని నా రూమ్మేట్ అబ్బాయి, మెడికల్ కాలేజ్లో ఫ్రెండ్, ఇక్కడ కూడా రూమ్మేట్, వాడు కూడా ఐపీఎస్, తను మహారాష్ట్ర క్యాడర్. సో మాకు లక్కీగా ఉదయ్ అని ఇంకొక అబ్బాయి ఉండే ఐఏఎస్, తను రవి అని కర్నూలు మెడికల్ కాలేజ్ అబ్బాయి. సో గుడ్ సెట్ ఆఫ్ పీపుల్ మాతో ఉండే అనమాట. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఎవరితో ఉన్నాము అని, అంటే కొంతమంది డిమారలైజ్ అయిపోతుంటారు, స్ట్రెస్ అయిపోతుంటారు, బ్రేక్ డౌన్ అయిపోతుంటారు. ఇలాంటి వాళ్ళతో ఉంటే మనకు ఆ టాక్సిక్ ఎనర్జీస్ మనకు కూడా వస్తుంది. అలా కాకుండా కొంచెం ఈ పాజిటివిటీని రేడియేట్ చేసే వాళ్ళతో ఉన్నామనుకోండి, లైక్ వాళ్ళు ఏంటంటే ఎన్నున్నా ఎంజాయ్ చేస్తారు, చక్కగా చదువుకునే టైంలో ప్రాపర్గా టైం వేస్ట్ చేయకుండా చదువుతుండే వాళ్ళం. సో మాకు అంత స్ట్రెస్ఫుల్గా అనిపించలేదు, బికాస్ ఐఎమ్ విత్ ద రైట్ సెట్ ఆఫ్ పీపుల్. నాకు ఎప్పుడు ప్రిపరేషన్ స్ట్రెస్ఫుల్గా అనిపించలేదు, బికాస్ అది ఇంపార్టెంట్. మొన్న ఎవరో వీడియోలో నాకు కింద మెసేజ్ పెట్టారు, మేడం సివిల్ సర్వీసెస్ సిరీస్ బాగున్నాయి, మాకు తెలియని విషయాలు చాలా తెలుసుకుంటున్నాం, కష్టపడితే సాధించవచ్చు అని. సివిల్ సర్వీసెస్ గొప్పతనం ఏముందండి, అందులో పెద్ద ఏముంది అని అడిగారు. సరే, అంత పెద్ద మెసేజ్ నేను టైప్ చేసి పెట్టలేం కాబట్టి నేను ఒక సివిల్ సర్వెంట్ అడిగి మీకు ఆన్సర్ చెప్పిస్తాను డెఫినెట్గా. నేను ఎంత చెప్పినా మీకు అది అర్థం కాకపోవచ్చు. మీ వరకు మీరు స్టూడెంట్గా ఉన్నారు, ఎంబీబీఎస్ చదివారు, సివిల్స్ వైపు వచ్చారు, ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఎంతోమంది మీ ఫ్రెండ్స్ తోటి కలిసి మీరు జర్నీ చేశారు, ఇప్పుడు కూడా ఎంతో రెస్పాన్సిబుల్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. సివిల్ సర్వీసెస్కి ఉన్న ఇంపార్టెన్స్ అనండి, లేదా దానికి ఉన్న అత్యద్భుతమైన ఒక గుణం అంటే ఏం చెప్తారు? అంటే ఎందుకు సివిల్ సర్వీసెస్ అంటే మీరు ఏం చెప్తారు? ఓకే, వై? ఒక చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తాను. నా ఫ్రెండ్ అని చెప్పాను మీకు, ఉదయ్ అని. ఒకసారి కాల్ చేశాను, చేస్తే 2 days తర్వాత 3rd day మళ్ళీ తిరిగి కాల్ చేశాడు. యూజువల్ ఏంటంటే ఫ్రీగా ఉంటే వెంటనే కాల్ అటెండ్ అవుతాడు, తిరిగి కాల్ చేస్తాడు. అప్పుడు ఐ థింక్ ఒక 4 years బ్యాక్ అనుకుంటాను, అక్కడ ఏదో అస్సాంలో ఫ్లడ్స్ వచ్చి ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ మొత్తం ఏదో ఇనండేట్ అయిపోయింది, అంటే వాటర్తో సబ్మర్జ్ అయిపోయింది. అండ్ చుట్టుపక్కల ప్లేసెస్ పీపుల్ అందరినీ అప్పటికప్పుడు రీలొకేట్ చేయాలి. సో 48 hours ఇంటికి రాకుండా, 48 hours అంటే నిద్ర లేదు, అండ్ 48 hours ప్రాపర్ ఫుడ్ కూడా లేదు. ఆ వర్క్ చేసి తర్వాత ఇంటికి రావాల్సి వచ్చింది. అండ్ ఇలాంటి స్టోరీస్ ఆన్ డైలీ బేసిస్ జరుగుతూనే ఉంటాయి అన్నమాట. బట్ ఏంటంటే అది వాళ్ళకి నార్మలైజ్ అయిపోతుంది, అంటే ఇట్లా చెప్పుకోరు అనమాట. అంటే నేను ఈ వర్క్ చేస్తున్నాను, ఆ వర్క్ చేస్తున్నాను. కోవిడ్ టైంలో మీరు చూసారు ద కైండ్ ఆఫ్ ఎంత ఎగ్జాంపులరీ సర్వీస్ చేశారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కానివ్వండి, జాయింట్ కలెక్టర్స్ కానివ్వండి. సో చాలా వాళ్ళకి చాలా స్ట్రెస్ఫుల్ అనమాట. చిన్న మిస్టేక్ జరిగినా కూడా అన్ని లెవెల్స్ నుంచి ఫస్ట్ ఎవరిని అడుగుతారు చెప్పండి? ఎగ్జాక్ట్లీ. ఇంట్లో ఏదైనా చిన్న మిస్టేక్ జరిగితేనే మనకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి మనం కంగారు పడిపోతాం. ఒక ఎంటైర్ డిస్ట్రిక్ట్లో లేకపోతే బ్లాక్లో, ఇట్ కుడ్ బి ఒక చిన్న మండల్ లెవెల్లో కానివ్వండి, ఏం జరిగినా మనమే రెస్పాన్సిబుల్ అంటే ఎంత స్ట్రెస్ఫుల్గా ఉంటుందో మీరు యూ కెన్ ఇమాజిన్. కరెక్ట్. అండ్ వీఆర్ ఆన్సరబుల్. అండ్ కొంతమంది ఎమోషనల్గా కూడా ఉంటారు, అంటే పర్సనల్గా కూడా తీసుకుంటారు. మనకు తెలిసిన ఫ్రెండ్స్కి ఎవరికైనా ఒక చిన్న ప్రాబ్లం అయిందంటేనే మనం డివాస్టేట్ అయిపోతాం. అట్లాంటిది ఇంకా పర్సనల్గా కూడా తీసుకోవడం స్టార్ట్ చేస్తే అంత ఈజీ ఏం కాదండి సివిల్ సర్వెంట్స్ లైఫ్. బయటికి ఏంటంటే మూవీస్లో పోర్ట్రే చేసే స్టైల్ని బట్టి కానివ్వండి, లేకపోతే ఇలాంటి ఇంటర్వ్యూస్లో చూడడానికి చెప్పడానికి ఫ్యాసినేటింగ్గా ఉంటుంది, కానీ యూ హ్యావ్ టు లివ్ ఇట్ త్రూ అనమాట. ఆ స్ట్రెస్ కానివ్వండి, అది చాలా నెక్స్ట్ లెవెల్. మొన్న ఫ్రెండ్ ఒక అబ్బాయి కలుస్తుంటే తను చెప్తుండే, తను ఆఫీసర్ ట్రైనీ అనమాట, ఐపీఎస్. ఒక 2 daysలోనే అర్థమైపోయిందంట పిక్చర్, అంటే లైఫ్ ఎలా ఉండబోతుంది, రెస్ట్ ఆఫ్ లైఫ్ ఎలా. ముంబైలో తను మహారాష్ట్ర క్యాడర్, ఎక్కడో ఒక ఫ్లైఓవర్ దగ్గర రేప్ జరిగింది, అక్కడ వెళ్ళి అది ఏదో చేసేలోపు మళ్ళీ ఇంకో నెక్స్ట్ కాల్ వచ్చేసి ఉంటుంది అనమాట, అక్కడ ఏదో చిన్న కమ్యూనల్ డిస్టర్బెన్స్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. సో డేలో ఎప్పుడు ఏ టైంకి ఫుడ్ తింటున్నారు, ఏ టైంకి, కంప్లీట్లీ మన టైం మన చేతిలో ఉండదు. సో లైక్ చాలామందికి ఏంటంటే వాళ్ళ టైం వాళ్ళ చేతిలో బాగా ఎక్కువ ఉండడం వల్ల దాన్ని ఎలా వేస్ట్ చేసుకోవాలో తెలియక వీళ్ళకి ఏంటంటే కంప్లీట్లీ ప్యాక్డ్ ఉంటుంది అన్నమాట, అండ్ స్ట్రెస్ఫుల్. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ. యా అంతే, అంతకంటే ఎక్కువ చెప్పకూడదు, అంటే మరీ దాన్ని ఏమంటారు, లైక్ యా చాలా పెద్ద బాధ్యత, ఒక మాట చెప్పారు, చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. దట్స్ నైస్ సార్. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్కి ఇప్పుడు 10వ తారీఖున ఎగ్జామ్ ఉంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు స్టూడెంట్స్ అందరికీ ఏం చెప్తారు సార్ ఫైనలీ? నేను అంటే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ చాలామంది ఏంటంటే దానికి ఒక ఎమోషన్ అటాచ్ చేస్తారనమాట. అంటే ప్రిలిమ్స్ ఎలా అయినా సరే క్లియర్ చేయాలి. ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేలో, అంటే ఎగ్జామ్ డే అదేదో ఒక డే అనడం, ఇలాంటి పదాలన్నీ వాడుతుంటారు అనమాట స్టూడెంట్.
అక్కర్లేదన్నమాట. మనం డైలీ మామూలుగా వీళ్ళు ఏంటంటే గుడ్ నెంబర్ ఆఫ్ టెస్ట్ ప్రాక్టీస్ చేస్తారు, ఒక 40-50 టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తారు అండ్ ప్రాపర్గా చదువుకొని వెళ్తారు, రివిజన్స్ అంతా బాగా చేస్తారు అండ్ ఎగ్జామ్ ముందు రోజు పెట్టిన టెస్ట్లో కూడా వీళ్ళకి మంచి స్కోర్స్ వచ్చి ఉంటాయి. ఎగ్జామ్ డే రోజు ఎగ్జామ్లో కంగారు పడిపోతుంటారు. అంటే ఎగ్జామ్కి ముందు ఏం కావాలి అనేది వీళ్ళకి చెప్పడానికి బోలెడంత మంది ఉన్నారనమాట. అండ్ గుడ్ క్వాలిటీ సపోర్ట్ దొరుకుతుంది ఇప్పుడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ అఫోర్డబిలిటీ. రైట్. అఫోర్డబిలిటీ లేని వాళ్ళకు కూడా మంచి క్వాలిటీ సపోర్ట్ దొరుకుతుంది. లైక్ లక్కీగా అంటే మంచి యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి అండ్ మంచి క్వాలిటీ కంటెంట్ దొరుకుతుంది. ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే రియల్ డే ఉంటుంది చూసారా, ఆ డేలో కంగారు పడిపోతుంది. సో నా సజెషన్ ఏంటంటే ఎగ్జామ్కి ఎమోషన్ అటాచ్ చేయకుండా రైట్, హ్యాపీగా ఎనీ అదర్ డే లాగా ట్రీట్ చేసి వెళ్ళి ఎగ్జామ్ రాసి వస్తే మామూలుగా క్లియర్ కాదు, బిగ్ మార్జిన్తో క్లియర్ చేస్తారు. అంటే ఆ మైండ్ సెట్ ఉండాలన్నమాట. అంటే ఎగ్జామ్ ముందు రోజు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ చదివేసేయాలి, సో ఇలాంటివి ఏం లేకుండా దాన్ని జస్ట్ ట్రీట్ ఇట్ లైక్ ఎగ్జామ్ డేని, ట్రీట్ ఇట్ లైక్ ఎనీ అదర్ డే, గో టు ఎగ్జామ్, గివ్ ఇట్, యూ విల్ క్లియర్. దానికి స్పెషల్ డే లాంటి స్టేటస్ ఇవ్వకుంటే సరిపోతుంది. అలా. దట్స్ నైస్ సార్, రియలీ చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యూ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మై ప్లెజర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. థ్యాంక్ యూ సార్. This is Dr. Vivekananda. I'm working as an assistant director in Defence Machinery Design Establishment, Ministry of Defence. Thank you so much iDream. Ilanti good quality interviews students ki and most of the competitive exams aspirants ki reach ayalaga conduct chestunnanduku. Please subscribe to iDream. It's a wonderful channel and I wish them all the very best. Thank you. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.